ఎరువుల కొరత అన్నటువంటిది తెలంగాణలో వాళ్ళు ఏదో కేంద్రం మీద తోసేయడం అది నడుస్తుంది, బాగానే ఉంది. సరే, అది మంచిదా చెడా పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఆంధ్రాలో ఆ మాట అంటే కుదరదు కదా. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ఎలైడ్ ప్రభుత్వమే కదా. ఇక్కడ ఎట్లా చెప్పుకుంటారు? ఇక్కడ సర్కారు డ్రామా, ఎరువుల భ్రమ అంటూ సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు. ఎస్, ఎరువులకి ఇలా క్యూ లైన్లో నుంచున్న దరిద్రం ఎన్నేళ్ళు అయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ దరిద్రం? షాపుల వాళ్ళు దాన్ని ఏమంటారు, బ్లాక్ మార్కెట్లోకి అంటే దాచేయటం వల్ల జరుగుతుంది. ఎందుకు దాచేస్తారు? వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి దాచేస్తారు. దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చెప్పే 95లు 99ల నాటి చంద్రబాబు అంటే విజిలెన్సు, స్పెషల్ బ్రాంచి, ఇదే పని మీద ఉండేవాడు. ఎక్కడ బ్లాక్ చేశారు వీటిని పట్టుకోవడం. ఓ 10 పట్టుకుంటే 11వ ఓడు సచ్చినట్టు తీసుకొచ్చి బయట మార్కెట్లో పెడతాడు, దాచేయడు. ఇప్పుడు వ్యాపారులు ఏంటంటే కృత్రిమ కొరత సృష్టిస్తే 100 రూపాయలు 500 రూపాయలు బస్తా ఇంకో 100 రూపాయలు ఎక్కువ వేసి అమ్మచ్చు, 200 ఎక్కువ వేసి అమ్మచ్చు. ఈ నాటకాలు బిగించేశారు, అది అర్థమవుతుంది. దీంట్లో ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకుల సహకారం కూడా ఉందా ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే పోతుంది కదా.